ఇంకా నేను చేయించుకోవాలని చెప్పేసి సిద్ధం అవుతూ ఉన్నాను అనమాట కటింగ్కి. నా హెడ్ షేవ్ వీడియో చూసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఒకరు వచ్చేసి ఏమడిగారంటే, మీకు బాధ అనిపించలేదా హెయిర్ తీపిచ్చేసుకుంటే అనేసి అడిగారు. బాధ అయితే ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కదా చేయించుకోవాలని చెప్పేసి. సో నాకైతే బాధగా ఏం అనిపించలేదు. ఇంకా నాకు కొద్దిగా పేలు అయితే ఉన్నాయన్నమాట హెయిర్లో. సో ఇంకా పేలు పోతున్నాయి. ఇంకా ఈ సమ్మర్లో కొంచెం ఫ్రీగా అయితే ఉంటుందనేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. పాప పుట్టిన తర్వాత నాకు ఒక్కోసారి అసలు జడ వేసుకోవడానికి కూడా టైం ఉండదు. సో నేను ఆల్మోస్ట్ హెయిర్ లీవ్ చేసే ఉంటాను. దానివల్ల హెయిర్ డ్యామేజ్ కూడా బాగా అయిపోయింది. ఇంకా నేను ఎలాగో గుండు చేయించుకుంటున్నాను కదా అనేసి నేను హెయిర్ని పెద్దగా అయితే పట్టించుకోలేదు. ఇంకొకరు ఏమడిగారంటే, మీరు ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్లాన్ చేశారా లేదంటే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా అనేసి అడిగారు. ఎందుకు అలా అడిగారంటే, నేనేమని అర్థం చేసుకున్నా అంటే, ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటే పూలు ఎందుకు పెట్టుకున్నారబ్బా అనేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏమో అనేసి నేను అనుకున్నాను. పూలు వచ్చేసి నేను వద్దని చెప్పాను. ఫస్ట్ నేను పెట్టుకోనని చెప్పాను. తర్వాత మా పిన్ని వాళ్ళు ఇంకా 2 years దాకా నువ్వు పూలు పెట్టుకోలేవు, పెట్టుకో అని చెప్పేసి ఫోర్స్ చేసి పెట్టారనమాట. పెట్టిన తర్వాత నేను ఈ వీడియోలో చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. పూలు పెట్టుకుంటే నాకు మంచి లుక్ అయితే కనిపించింది అనమాట. ఎప్పుడైతే నేను పూలు తీసేసానో అప్పుడు ఇక్కడ నా లుక్ అంతా చేంజ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఒకవేళ అందుకే పెద్ద మొగలు ఏం చెప్పారు, పెద్దోళ్ళు మొగోళ్ళు మాట్లాడితే తడిక కట్టేట్టు, ఆడోళ్ళు మాట్లాడితే గోడ కట్టేట్టని. తెలుదా వచ్చినాడు నిన్న పోయినాడు. దిగవస్తుంది.